అంటున్నానంటే మీరు అన్నట్టు కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. ఇంత వర్షం పడితే ప్రజలు ఇంత ఇబ్బందుల్లో ఉంటే గుడ్ల వల్ల ఇష్యూ రేజ్ చేస్తారండి? బుద్ధి జ్ఞానం ఉందా మీకు? రాజకీయం ముసుగులో నేరస్తులు కాకపోతే ఏంటిది? అంటే మా అటెన్షన్ డైవర్ట్ చేసి ప్రజలకు ఇబ్బంది పెట్టాలని మీ ఆలోచన. ఇప్పుడు కూడా మీరు అన్నారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది మీరు స్వయంగా మీరే విన్నారు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక పక్కన విజయవాడ మొత్తం వరదలతో మునిగిపోతూ ఉంటే కొంతమంది పేటీఎం బ్యాచే గాని, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ టైంలో గుడ్లవల్లేరు కాలేజీలో జరిగినటువంటి ఈ సంఘటనని ఎత్తడం కరెక్ట్ అంటారా? ఒక పక్కన ప్రజలు ఉన్న పరిస్థితి కనుక చూస్తే చాలా దారుణం. విజయవాడలో కనీసం పిల్లలకి పాలు ఇవ్వడానికి కోసం తల్లులు అల్లాడిపోతా ఉన్నారు. ఒక పక్కన సరౌండింగ్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ బంధువులు మా పిల్లలు అక్కడ ఎలా ఉన్నారు, పరిస్థితి ఏ రకంగా ఉంది ఏంటి అని చెప్పి చాలా మంది భయాందోళనతో బ్రతుకుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు కూడా సహాయక చర్యలు చేపట్టి అనునిత్యం ప్రజల వెంట తిరుగుతూ రాత్రైనా పగలైనా చర్యలు తీసుకుంటూ ప్రతి ఒక్కరిని సురక్షిత ప్రాంతాలకు చేరుస్తూ అందరికి అండగా నిలబడుతూ స్వయంగా చంద్రబాబు నాయుడు గారే మొత్తం ఆ పర్యవేక్షణ అంతా చేస్తూ ఉంటుంటే ఈ టైంలో రాజకీయాలు రాజకీయాలు చేయడం కరెక్ట్ అంటారా? ప్రతి ఒక్కరు కొద్దిగా మానవత్వంతో ఆలోచించండి. ఎందుకంటే సిచ్యువేషన్ ఏంటి, అక్కడ పరిస్థితి ఏంటో చాలా దారుణంగా ఉందా? ఈ టైంలో గుడ్లవల్లేరు విషయం ఏం చేశారు సార్ అంటే అసలు ఏ మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా. ప్రెస్ మీట్ పెట్టారంటే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఉన్న సమస్యను బట్టి మాట్లాడి ప్రభుత్వం ఈ రకంగా ఆదుకుంటే బాగుంటది, ప్రభుత్వం ఇంకా సహాయక చర్యలు చేస్తే ఇంకా బాగుంటది, ప్రభుత్వం ఇంకా మేలుకొని కొద్దిగా ముందు మేలుకుంటే ఈ రకమైన పరిస్థితి వచ్చేది కాదు, ఇలా ఉంటే ఇలా చేస్తే బాగుంటదని చెప్పి ప్రభుత్వాన్ని సలహా ఇస్తూ ఏ పనులు చేయాలో ప్రభుత్వానికి కొద్దిగా సలహాలు సూచనలు కూడా ఇస్తే చాలా బాగుంటది. కానీ ఇటువంటి సిచ్యువేషన్ లో గుడ్లవల్లేరు ఇంజనీర్ కాలేజీలో వీడియోలు బయటకు వచ్చినాయి, ఆయా వీడియోలు బయటకు వచ్చిందని చెప్పి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే సందర్భం అక్కడ వేరు, మాట్లాడే విధానం వేరు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ రాజకీయ కోణంలో చూడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే సిచ్యువేషన్ కి మీ వంతు మీరు సహకారం ఏం చేశారు, ప్రజలు కాపాడడం కోసం మీరు ఏం చేశారు? మీ గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో జరిగినటువంటి లోపాల వల్ల కదా ఈ రోజున విజయవాడ మునిగిపోవడానికి ప్రధాన కారణం. ఒకసారి వెనక తిరిగి చూసుకోండి. ఆ రోజున మీరు వర్షాలు వచ్చేటప్పుడు ఎన్ని డ్యామ్లు అనేవి సరిగ్గా ఉన్నాయి చెక్ చేసుకుంటాం అయితే ఈ రోజున ఎంత విజయవాడకి నష్టం కలిగేది కాదు కదా. ప్రభుత్వం వచ్చిన 3 నెలల వర్షాలు వస్తే అదేదో ప్రభుత్వం వల్లే ఇలా ఎంతలా జరిగింది ఇలా జరిగిందంటూ నిర్ణయం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని వాస్తవపరంగా మాట్లాడని చెప్పి ప్రతి ఒక్కరు తెలియజేస్తుంది. దయచేసి రాజకీయ కోణాన్ని సహాయక చర్యల్ని వేరువేరుగా చూడండి. ప్రస్తుతం ప్రజలకు సహాయం కావాలని చెప్పి ప్రతి ఒక్కరు అక్కడ సహాయంగా విలువలాడిపోతా ఉండండి. సహాయం చేయాల్సింది మానేసి గుడ్లవల్లేరు విషయం, ఇంకేదో విషయం, ఆ విషయం, ఈ విషయం, హీరోయిన్ విషయం, ఇవన్నీ సందర్భాన్ని బట్టి మాట్లాడతా కరెక్ట్.